సాక్ష్యంకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న వర్డ్ చెప్తాను మీకు. యాజ్ ఎ కంటిన్యూయేషన్ అక్క చెప్పింది, అక్క దానికి కంటిన్యూయేషన్ చెప్తాను. చెప్పి దాంట్లోనే నేను నా ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేసుకుంటాను. అక్క చెప్పారు కదా, వీఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితానికి మనమే అకౌంటబుల్, అవునా కదా? ఎస్, వినిపించట్లా? ఎస్ ఎస్, మన జీవితానికి మనమే అకౌంటబుల్. ఇది చెప్పడానికి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. మనం లైఫ్లో చాలామంది సక్సెస్ ఫేస్ చేసామా? సక్సెస్, అక్క నాకు ఈ సక్సెస్ వచ్చింది, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చినాయి, నాకు మంచి జాబ్ వచ్చింది. ఎస్, చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం తెలుసు కదా మనందరికీ. సక్సెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలో పార్టీ చేసుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటాం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం. దెర్ ఆర్ మెనీ వేస్ టు ఎంజాయ్ అవర్ సక్సెస్. బట్ ఫెయిల్యూర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసా మనకి? ఫెయిల్యూర్స్ తెలుసా? హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ లైఫ్ తెలియదు కదా? ఎస్, ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, బట్ వీ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దమ్. ఒకసారి ఫెయిల్యూర్ రాగానే సడన్గా డీలా అయిపోతాం. ఒక్కసారి ఫెయిల్యూర్ రాగానే తెలియకుండానే నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. అప్పుడు దాకా మనం ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని అనుకునే మనం ఒకసారి ఫెయిల్యూర్ రాగానే నేనేం చేయలేనేమో, నేనేం సాధించలేనేమో, ఐ కెనాట్ బీ ఎ గుడ్ చైల్డ్, నేను మా అమ్మ నాన్నని సంతోషపరచలేనేమో, ఇట్లాంటి ఆలోచనలు చాలా వచ్చేస్తాయి ఒకసారి మనకి ఫెయిల్యూర్ రాగానే. సో నేను నా సాక్ష్యం చెప్పే ముందు నన్ను బాగా ప్రభావితం చేసిన రెండు క్వర్డ్స్ ఉన్నాయి. ఇవి నన్ను ఛాలెంజ్ చేస్తాయి. ఈ రెండు క్వర్డ్స్ నేను ఏది చేయాలన్నా ఈ రెండు క్వర్డ్స్ నన్ను బాగా ఛాలెంజ్ చేస్తాయి. ఆ రెండు ఏంటో చెప్తా, వాటి వల్ల నా లైఫ్లో నేను ఎలా టర్న్ అయ్యానో చెప్తా. ఫస్ట్ ఏంటంటే, యూజువల్గా మనం చదువుకునే రోజుల్లో చాలా గోల్స్ ఉంటాయి కదా. ఒకసారేమో ఐ వాంట్ టు బికమ్ డాక్టర్ అనుకుంటాం, ఒకసారి ఇంజనీర్ అనుకుంటాం, ఒకసారి ఐఏఎస్ అనుకుంటాం, చాలా ఉంటాయి. బట్ మనం అనుకునేది ఒకటి, దేవుడు మనల్ని నడిపించేది వేరు. అలాంటి సిట్యుయేషన్లో నేను వెళ్తా ఉన్నప్పుడు వన్స్ ఐ కేమ్ అక్రాస్ దీస్ 2 సెంటెన్సెస్. ఒకటేంటంటే, ఎయిమ్ హై, స్మాల్ ఎయిమ్ ఇస్ ఎ క్రైమ్. ఏంటది? ఎయిమ్ హై. ఉన్నాయా? అందరికీ గోల్స్ ఉన్నాయి కదా. మన గోల్స్ ఎప్పుడు ఎట్లా ఉండాలంటే చాలా ఉన్నతంగా ఉండాలంట. ఎలా ఉండాలి? చాలా ఉన్నతంగా ఉండాలి. ఎవరో వస్తారు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా అంటే, నేనా ఐఏఎస్ ఆఫీసరా, నన్ను అడుగుతున్నారా పక్కన నన్ను అడుగుతున్నారా అనుకుంటాం కదా. బట్ నో, నవ్వకూడదు. మనం అలా డౌట్ఫుల్గా ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు మన ఎయిమ్స్ అనేవి గొప్పగానే ఉండాలి. ఆ సెంటెన్స్ ఒకటి నన్ను బాగా ప్రభావితం చేసింది. చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నా వర్డ్కి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, డోంట్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ విక్టరీ, బికాస్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద సెకండ్, మోర్ లిప్స్ ఆర్ వెయిటింగ్ టు సే దాట్ యువర్ ఫస్ట్ విక్టరీ ఈజ్ ఎ లక్. అర్థమైందా నేను చెప్పింది? మళ్ళీ ఒకసారి చెప్తా. ఫస్ట్ విక్టరీ మనకి వచ్చిన తర్వాత మనం కనుక సైలెంట్గా రెస్ట్ తీసుకుంటే, సెకండ్ విక్టరీ మనం ఫెయిల్ అయినప్పుడు మన చుట్టూ చాలామంది ఉన్నారు మనల్ని ఫస్ట్ విక్టరీ జస్ట్ వీడికి ఏదో బై లక్ వచ్చేసింది అంటారు, అనడానికి చాలామంది వెయిట్ చేస్తారు. ఈ సెంటెన్స్ నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్ నాది. డాక్టర్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుండి చాలా కోరిక. ఎంత కోరిక అంటే నేను చెప్పలేను, అంత కోరిక డాక్టర్ అవ్వాలని. డేస్ వెంట్ ఆన్, బైపీసీ తీసుకున్నాను, మెడికల్ సీట్ రాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. జూన్లో ఆగస్ట్ సెప్టెంబర్ కౌన్సిలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. బీడిఎస్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. నాకేమో జాయిన్ అయితే మెడికల్ సీట్, లేదంటే అసలు ఆ మెడికల్ సైడే బాయ్ చెప్పేద్దామన్న థాట్కి వెళ్ళిపోయా. అయిపోయింది, కౌన్సిలింగ్స్కి అన్నీ తిరిగాను, ఆ అకాడమిక్ అయిపోయింది. డిసెంబర్ వచ్చింది, ఎక్కడా జాయిన్ అవ్వలేదు. పారామెడికల్ బీడిఎస్కి వెళ్ళడం ఇష్టం లేదు. ఇటు వెళ్ళాలా, ఇంకెటు వెళ్ళాలి? డిసెంబర్ వచ్చింది, ఈ అకాడమిక్ వేస్ట్ అయిపోయింది అని నేను ఆలోచించే సమయంలో దేవుడు నాకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి చాలామంది నా చుట్టూ ఉంచారు. మా అన్నయ్య నన్ను ఈ అకాడమిక్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం యూ జస్ట్ గో ఫర్ మేనేజ్మెంట్ స్టడీస్ అన్నారు.
మేనేజ్మెంట్ స్టడీస్ అంటే ఇది బిజినెస్ మేనేజ్మెంట్, 3 years + 2 years MBA. సో దెన్ ఐ స్టార్టెడ్. జూన్లో అకాడమిక్ స్టార్ట్ అయింది బీబీఏకి యూనివర్సిటీలో. దానికి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ రాసి జూన్లో వాళ్ళకి స్టార్ట్ అయింది. బట్ నేనేం చేశాను, డిసెంబర్లో జాయిన్ అయ్యా. ఎప్పుడు జాయిన్ అయ్యాను? డిసెంబర్లో జాయిన్ అయ్యా. ఎన్ని మంత్స్ అయిపోయింది? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. నియర్లీ 7 months కంప్లీట్ అయిపోయింది అకాడమిక్. 7 months అయిపోయాక జాయిన్ అయ్యా. ఎట్లా ఉంటుంది, బైపీసీ నుండి అసలు కంప్లీట్గా ఇక్కడ సిఈసి వాళ్ళు, కామర్స్, ఎకనామిక్స్, అకౌంట్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి, మ్యాథ్స్ ఇట్లాంటివి ఉంటాయి. బైపీసీ నుండి సడన్గా ఇటు వచ్చాను. 7 months కంప్లీట్ అయిపోయింది. ఇంకో 4 months అయిపోతే సెమిస్టర్ ఎగ్జామ్. చాలా భయం. నేను వెళ్ళగానే నా చుట్టూ ఉన్న వాళ్ళ, యూనివర్సిటీలో అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళనే తీసుకుంటారు. చాలామంది ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళల్లో టాప్ లిస్ట్లో ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. బై గాడ్స్ గ్రేస్ ఒక చిన్న రికమెండేషన్ మీద నన్ను తీసుకున్నారు. డిసెంబర్లో జాయిన్ అయ్యా. అందరూ నా వైపు చూస్తున్నారు, ఇప్పుడు వచ్చింది, ఏముందిలే పాస్ అయిద్దిలే అనుకుంటున్నారు అందరూ. నేను అంతే అనుకున్నా, ఏముందిలే నాకు రాంది కదా, ఏదో పాస్ అయితే చాలే ఈ సంవత్సరానికి అనుకున్నా. డేస్ వెంట్ ఆన్. 4 monthsలో సెమిస్టర్ ముందు మాకు ఒక సెమినార్ ఉంటుంది. తెలుసు కదా సెమినార్స్, అందరికీ సెమినార్స్ తెలుసు కదా. సెమినార్ ఉంది. నాకు ఇజ్రాయెల్ కంట్రీ గురించి సెమినార్ చెప్పమన్నారు. మొత్తం ప్రిపేర్ అయ్యాను. దాంట్లో పాలసీస్, ఇంకా ఇజ్రాయెల్లో ఉండే బిజినెసెస్ ఏంటి, ఎగ్జిమ్ పాలసీ, సప్లై చైన్, ఇట్లా బిజినెస్కి సంబంధించిన పీపీటీ ప్రిపరేషన్ చేసుకున్నాను. లిటరలీ ఒక నైట్ అంతా కూర్చున్నాను. నైట్ అంతా అద్దం ముందు నుంచొని, ఫస్ట్ టైం సెమినార్ ఇవ్వడం కదా, అద్దం ముందు నుంచొని అద్దంలో చెప్పుకుంటూ ఉండేదాన్ని సెమినార్ మొత్తం. ఫైనల్లీ సెమినార్ డే వచ్చింది, సెమినార్ ఇచ్చాను. అండ్ దట్ వాజ్ ఎ బిగ్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఏమీ చేయలేని నాకు, టచ్ లేని సబ్జెక్ట్కి సెమినార్ ఇచ్చాను. అండ్ దెర్ వాజ్ ఎ స్టాండింగ్ అప్లాస్. వచ్చిన చీఫ్ గెస్ట్ లేచి నిలబడి క్లాప్స్ కొట్టి, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అన్నాడు. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. అప్పుడు అనుకున్నా, ఓకే ఒక చిన్న హోప్ వచ్చింది, నేను చదవగలను అని. స్టార్ట్ చేసే ఆ 4 నెలలు చదువుతూ ఉన్నాను. సెమిస్టర్ అయిపోయింది. సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయింది. సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యాక 2 monthsకి రిజల్ట్స్ వచ్చినాయి. అందరూ ఫోన్ చేశారు, మా ఫ్రెండ్ కాల్ చేసి రిజల్ట్స్ వచ్చినాయి అన్నారు. అవునా, ఓకే అన్నాను. నువ్వే టాపర్, యూనివర్సిటీ టాపర్ అన్నారు. అసలు షాక్. నేను 4 నెలలు తెలియని సబ్జెక్ట్, దేవుడు నన్ను ఉన్నతంగా నిలబెట్టుకున్నాడు. 4 నెలలు నేను ఎగ్జామ్స్ ముందు అందరి దగ్గర బుక్స్ తీసుకున్నాను, చదివాను, రాశాను. నిజంగా దేవుని మహాకృప, దేవుడు నన్ను టాపర్గా నిలబెట్టాడు. అప్పుడు భయం స్టార్ట్ అయింది. అందరు సంతోషపడ్డారు, ఇంట్లో వాళ్ళు సంతోషపడ్డారు, అందరు సంతోషపడ్డారు. నాకు భయం స్టార్ట్ అయింది. టాపర్ వచ్చింది. సెకండ్ సెమిస్టర్ టాపర్ రాకపోతే ఇది లక్ అంటారు. అప్పుడే చూసా ఇది సెంటెన్స్ చెప్పా కదా, ఫస్ట్ విక్టరీ కనుక అయ్యాక రెస్ట్ తీసుకుంటే సెకండ్ విక్టరీకి నీకు లక్ అంటారు. దెవర్ మెనీ లిప్స్ అరౌండ్ మీ. మా క్లాస్లోనే చాలామంది ఉన్నారు, ఈ అమ్మాయి సెమినార్ బాగా చెప్పిందిలే అందుకే మార్కులు వచ్చేసినాయి, అయిపోయింది ఇంకా సెకండ్ సెమిస్టర్కి ఈ అమ్మాయికి అంత సీన్ లేదులే అని. అప్పటికి చాలా మాటలు వచ్చేసినాయి. చాలా భయం. స్టార్ట్ చేశా. సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవ్వగానే లైబ్రరీకి వెళ్ళిపోయాను. ఆ బుక్స్ అన్నీ చాలా కాస్ట్లీ బుక్స్, ఎఫర్ట్ చేసే కెపాసిటీ ఇంట్లో లేదు, కొనుక్కోలేను. అందరికన్నా ముందే లైబ్రరీకి వెళ్ళిపోయా, బుక్స్ తీసేసుకున్నాను. బుక్స్ అన్నీ ముందే తెచ్చుకొని నా దగ్గర పెట్టుకున్నాను. చదవడం స్టార్ట్ చేశా. క్లాస్లో సార్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. అట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్ టైంలో రివ్యూ చేసుకొని ఎగ్జామ్ రాసేదాన్ని. ఎంత కష్టపడ్డానంటే నాకు తెలిసి నేను ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ కాదేమో అని రాత్రులు కూర్చొని చదివేదాన్ని. దేవుని దగ్గర గడిపేదాన్ని, నాకు సహాయం చేయ ప్రభువా అని. అలా కష్టపడ్డాను. నిజంగా దేవుడు నాకు ఫలితాన్ని ఇచ్చాడు. ఏంటంటే 3 years నేను యూనివర్సిటీ టాపర్ వచ్చాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నాకు సంబంధం లేని సబ్జెక్ట్, బట్ దేవుడు మహాకృప వల్ల నేను యూనివర్సిటీ టాపర్ రావడానికి దేవుడు కృప చూపించారు. అది జరిగిన తర్వాత నా ఫస్ట్ కెరియర్, నేను ఇంటర్వ్యూస్కి బాగా తిరిగాను. హైదరాబాద్ హైటెక్ సిటీ తెలుసా అందరికీ? బీటెక్ వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. హైటెక్ సిటీలో చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి, క్యాప్జెమినీ, ఐబిఎం, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, చాలా కంపెనీస్ ఉంటాయి కదా. వెళ్ళేదాన్ని ఇంటర్వ్యూస్కి. వాటన్నిటిని చూసి చాలా అట్రాక్ట్ అయ్యాను. ఇలాంటి కంపెనీలో 10,000 జీతం కన్నా జాయిన్ అయితే
ఎంత బాగుంటుంది లైఫ్ ఈ కంపెనీస్లో అని అనుకుంటా ఉండేదాన్ని. అన్ఫార్చునేట్లీ నాకు ఆ కంపెనీలో రాలేదు, కానీ నేను ఒక రీటైల్ సెక్టార్లో ఒక హెచ్ఆర్ మేనేజర్గా నాకు ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ అయింది. 24,000తో నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను. పర్ మంత్ 24,000. అప్పుడు నాకేం తెలియదు, జస్ట్ పాస్డ్ అవుట్. హెచ్ఆర్ మేనేజర్గా ఒక పెద్ద స్టోర్కి పెట్టారు. దే విల్ బి 200 పీపుల్ హూమ్ ఐ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీ డే. 200 మందిని మేనేజ్ చేయాలి. ప్రతిరోజు 200 మందికి సమాధానం చెప్పాలి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, మళ్ళీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. రీటైల్ సెక్టార్ అంటే ఎంప్లాయీస్ మధ్యలో ఇష్యూస్, చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటన్నిటి హ్యాండిల్ చేయాలి. మళ్ళీ ఏదన్నా తేడా అయితే అది లేబర్ కమిషన్కి వెళ్తుంది. అంత చిన్న ఏజ్లో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ దేవుడు నాకు ఇచ్చాడు. దేర్ ఐ గాట్ నేను లైఫ్ ఏంటనేది నేర్చుకున్నా. కాలేజ్లో అందరికీలాగే నేను చాలా డిజొబీడియంట్గా చాలా పనులు చేశాను. అండ్ దేవుడు మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చాడు, కరెక్ట్ చేసుకొని మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను. అక్కడ లైఫ్ తెలిసింది. లైఫ్ తెలిసిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. 1.5 year వర్క్ చేశాను, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ కెరియర్ స్టాప్ అయిపోయింది. పెళ్ళి అయిపోయింది, వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది, బాబు పుట్టాడు. ఫస్ట్ బాబు 7th month. అప్పుడు నేను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఇండివిజువల్. ఇది కరెక్ట్ కాదు, బట్ స్టిల్ నేను ఎవరిని త్వరగా ఏమీ అడగలేను. ఏదన్నా కావాలి అని అడగాలన్నా నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు ఇది కావాలి, నాకు కొనిపించమని కూడా నేను అడిగే పరిస్థితిలో ఉండను. అసలు అడిగినా కానీ నాకు ఏడుపు వచ్చింది. అట్లాంటి పర్సన్ని నేను 7th month స్టార్ట్ చేస్తాను. అడిగాను, నేను జాబ్ చేస్తాను మళ్ళీ, ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరియర్, నేను ఐటీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను అని గైడెన్స్ ఇచ్చారు. స్టార్ట్ చెయ్యి, యువర్ కెరియర్ విల్ బీ ఇన్ ఏ బ్రైట్ వే అని అన్నారు ఈయన, మా హస్బెండ్. స్టార్ట్ చేశాను. 7th month పొద్దునంతా బాబుని చూసుకునేదాన్ని. ఎంతమంది ఉన్నా బట్ పిల్లలకి మదర్ ఉండాలి కదా, మదర్ టచ్ ఉండాలి ఆ ఏజ్లో. పొద్దునంతా బాబుని చూసుకునేదాన్ని, నైట్ కూర్చునేదాన్ని చదవడానికి వాడిని నిద్రకేసి. నైట్ 3-4 అయ్యేది. అలా చదువుతా 1 week ప్రిపరేషన్ అయిన తర్వాత వెంటనే నాకు ఒక పెద్ద ఎంఎన్సీతో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. 1 week నేను చదివి మేనేజ్మెంట్ సైడ్, మెడికల్ సైడ్ నుండి మేనేజ్మెంట్కి వచ్చా. ఇప్పుడు మేనేజ్మెంట్ నుండి ఐటీ సైడ్ వచ్చా. ఐటీ సైడ్ 1 week నేను చదివింది. ఆ 1 week తర్వాత ఏమైందంటే ఐబిఎం నుండి నాకు కాల్ వచ్చింది, ఇంటర్వ్యూ కాల్. జాయిన్ అయ్యాను. తీసుకున్నాము, ఏమైంది, ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది, దీని నుండి నెక్స్ట్ ఇంటర్వ్యూస్ మంచిగా ఇవ్వచ్చు అని జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ అయింది, థ్యాంక్ గాడ్. ఫస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ అయిందని సెకండ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాను. సెకండ్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయింది. నా డ్రీమ్ ఏంటంటే ఇట్లాంటి కంపెనీస్లో 10,000 శాలరీ కన్నా నేను జాయిన్ అవ్వాలి అనుకున్న నా డ్రీమ్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, నేను 10,000 కావాలనుకున్న దానికన్నా 10 రెట్లు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతీ నెల దానికన్నా 10 రెట్లు శాలరీ నేను తెచ్చుకునేలా. అలా ఐబిఎంలో చేస్తూ ఉన్నాను. ఇంక అక్కడ నుండి ఐబిఎం తర్వాత ఇంకో కంపెనీ అట్లా చేస్తూ వచ్చాను. మళ్ళీ రెండో వాడు పుట్టాడు రీసెంట్గా. ఆ రెండో వాడు దానికి నేను కెరియర్ బ్రేక్ మెటర్నిటీ లీవ్ ఉంటుంది కదా మనకి, 6 months మెటర్నిటీ లీవ్. ఆ 6 months మెటర్నిటీ లీవ్ తర్వాత అన్ఫార్చునేట్గా నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్లో దేర్ వర్ సమ్ వర్స్ సిచ్యుయేషన్స్. వాళ్ళు అందుకని చెప్పి మా ప్రాక్టీస్ ఆపేశారు. సడన్గా నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. 6 months అయిపోయింది, అప్పుడే జాయిన్ అయ్యాను. 6 months తర్వాత ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యా. ఇప్పుడు మొన్న జూన్లో జాయిన్ అయ్యా. జాయిన్ అయిన 1 weekకి రిజైన్ చేయాల్సి వచ్చింది. రిజైన్ చేశాను. ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. రిజైన్ చేశాను. 6 months టూల్తో టచ్ పోయింది. మళ్ళీ నెక్స్ట్ ఆర్గనైజేషన్కి వెళ్ళాలి. పిల్లలు 2 ఉన్నారు. ఒకడేమో 5 years old, ఒకడు 6 నెలలోడు. వీళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ నేను ఇంకో జాబ్ ఎలా తెచ్చుకోగలను, నేను చేయగలనా అనే క్వశ్చన్ వచ్చింది నాలో. బాధపడ్డాను. స్టార్ట్ చేసి అయినా చదవడం. పొద్దునంతా వీళ్ళిద్దరిని చూసుకునేదాన్ని. మళ్ళీ నైట్ యాజ్ యూజువల్ 3-4 దాకా కూర్చొని చదివేదాన్ని. ఇట్లా ఒక 10 రోజులు చదివా. 10 days తర్వాత నాకు ఒక కంపెనీతో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఆ ఇంటర్వ్యూ నేను బాగా చదివా. ఎంత బాగా చదివానంటే నాది అయిపోయిద్ది, ఇంకా క్లియర్ అయిపోయిద్ది అనుకొని ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. అన్ఫార్చునేట్గా నేను ఆ ఇంటర్వ్యూ చేయలేక మధ్యలోనే డ్రాప్ చేసేసాను. నేనే డ్రాప్ చేశాను. కాల్ డ్రాప్ అయ్యి బయటకు వచ్చాక
చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఏడుస్తూ ఉన్నాను ఒక 3 days కంటిన్యూస్గా. ఇంకా అవ్వదేమో, పిల్లలతో నేను మేనేజ్ చేసుకోలేక చదవలేకపోతున్నాను, నేను చేయలేనిది ఇంకా ఇది నా వల్ల కాదు అని డిసప్పాయింట్ అయ్యి ఏడుస్తూ ఉన్నాను. ప్రేయర్ చేసుకున్నాను. ఆ రోజు నైట్ కూర్చొని చాలాసేపు ప్రేయర్ చేసుకున్నా. సమాధానం కలిగింది. మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు ఏడుస్తున్నావు, అది నీకు ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, అది నీకు రావాల్సింది కాదేమో, ఇంకా నీకు ఉన్నతమైన దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడేమో కదా, ఎందుకు నువ్వు నీ ప్రిపరేషన్ ఆపేసావు, స్టార్ట్ అని చెప్పారు. కొంచెం మోటివేట్ అయ్యాను, మళ్ళీ స్టార్ట్ చేశా చదవడం స్టార్ట్ చేసుకున్నా. నైట్ అంతా చదివేదాన్ని, పొద్దునంతా పిల్లలతో సరిపోయేది, టయర్డ్ అయిపోయేదాన్ని, బట్ స్టిల్ చదువుతూ ఉండేదాన్ని. జూలై అంతా చదివాను. జూలై ఎండింగ్లో నాకు వరుసగా 3 కంపెనీస్తో ఇంటర్వ్యూస్ అయినాయి. 3 పెద్ద MNCs, ఒకప్పుడు నేను జాయిన్ అవ్వాలనుకున్న కంపెనీస్తో ఇంటర్వ్యూస్ అయినాయి. ఆ 3 ఇంటర్వ్యూస్ క్లియర్ అయిపోయినాయి. నిజంగా అది దేవుని మహాకృప. కానీ ఏంటంటే నేను ఆ 3 జాయిన్ అవ్వలేదు. ఆ 3 పక్కన పెట్టేసి నేను ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని అంటాము, మనకి ఐటీలో ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ అని 2 ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్లో ఏంటంటే వర్క్ లోడ్ కొంచెం తక్కువ ఉండిద్ది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్. నేను అట్లాంటి దానికి వెళ్ళాలనుకున్నా. నాకు వచ్చిన MNC కంపెనీస్ అన్నీ సర్వీస్ బేస్డ్. ఒకప్పుడు జాయిన్ అవ్వాలనుకున్నా, బట్ అవి పక్కన పెట్టి ప్రోడక్ట్ బేస్ కోసం ట్రై చేస్తూ ఉంటే నాకు ఒక స్విట్జర్లాండ్ కంపెనీతో ఇంటర్వ్యూ అయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగాక ఇంటర్వ్యూ అయ్యాక నేను ప్రేయర్ చేసుకున్నాను, ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. వాళ్ళిద్దరు కన్విన్స్ అయ్యారు, 2 ఇంటర్వ్యూస్ వచ్చారు, ఇంటర్వ్యూ కన్విన్స్ అయ్యారు. అయిన తర్వాత నేను లాస్ట్లో ఏం చెప్పానంటే, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఇంట్లో నుండి వర్క్ చేసే ఆపర్చునిటీ ఇవ్వండి అని అడిగాను. ప్రోడక్ట్ బేస్లో జనరల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు, 5 days ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఆ క్వశ్చన్ అడగగానే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, నా ప్రొఫైల్ తీసి పక్కన పడేశారు. ఇంటర్వ్యూ అయిపోయాక చాలా డిసప్పాయింట్ అయ్యాను. అనవసరంగా అడిగాను, నేను మంచి ఆపర్చునిటీ పోగొట్టుకున్నా, ఎట్లన్నా మేనేజ్ చేసుకోవాల్సింది, అనవసరంగా అడిగానని మళ్ళీ ఏడుపు, మళ్ళీ బాధపడుతూ ఉన్నా, డిసప్పాయింట్ అవుతూ ఉన్నాను. ఇంకా అయిపోయిందిలే, ఇంకా నేను ఏ ఇంటర్వ్యూస్ అటెండ్ అవను, దీంతో లాస్ట్ ఇంకా నేను ఒక 1 year బ్రేక్ తీసుకొని మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసుకుందాం అని అనుకుంటా ఉన్న టైంలో 2 weeks తర్వాత నాకు ఇంటర్వ్యూ అయ్యాక నేను హెచ్ఆర్కి కాల్ చేశా. టెక్నికల్ రిజెక్ట్ అయింది మేడం, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినట్టున్నారు కదా, మిమ్మల్ని రిజెక్ట్ చేశారంది. బాధపడతా ఉన్నాను. చిన్నగా మళ్ళీ నన్ను నేను రెన్యూ చేసుకుంటున్నా, ప్రేయర్ చేసుకుంటున్నాను, రెస్ట్ తీసుకో ఒక 1 year అని ఈయన అంటున్నారు. ఈ అన్ని ఆలోచనల్లో పర్సనల్ లైఫ్, సెక్యులర్ కెరీర్, వీటి మధ్యలో ఆలోచిస్తా, ప్రేయర్ చేసుకుంటా కన్ఫ్యూజన్లో ఉన్నాను. కరెక్ట్గా 2 weeksకి నాకు ఆ స్విట్జర్లాండ్ హెడ్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. మీ రిక్వెస్ట్ మేము యాక్సెప్ట్ చేస్తాము, బట్ 5 days వద్దు, 2 days రండి ఆఫీస్కి అన్నారు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. సర్వీస్ బేస్డ్కి వెళ్ళినా 2 days వెళ్ళాలి. ఓకే, 2 days రమ్మన్నారు, ఫైన్, హ్యాపీ, ఓకే, కూల్, అంతా అయిపోయింది. ఇంకా అయిపోయిందిలే, ఇంకా ఆఫర్ రిలీజ్ అయిపోయింది, హ్యాపీ అనుకున్నా. సడన్ షాక్ ఏమి ఇచ్చారంటే, స్విట్జర్లాండ్ టీంతో మీకు ఇంటర్వ్యూ ఉంది మళ్ళీ 2nd round అన్నారు. స్విట్జర్లాండ్ టీంతో ఇంటర్వ్యూ ఏంటి దేవుడా అని ఇంకా మళ్ళీ ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. నిజంగా దేవుని కృప, ముగ్గురు ప్యానల్ జాయిన్ అయ్యారు స్విట్జర్లాండ్ టీము. వాళ్ళతో మంచిగా ఇంటర్వ్యూ జరిగింది, చాలా మంచిగా ఇంటర్వ్యూ జరిగింది. 2nd round కూడా అయిపోయింది. 2nd round కూడా అయిపోయింది. ఇంకా ఓకే, ఆఫర్ రిలీజ్ అయితేలే. జనరల్గా 2 interviews ఉంటాయి, ఏదైనా ఫస్ట్ ఒక టెక్నికల్, తర్వాత మేనేజరల్ ఉంటుంది. 2 interviews అయిపోయినాయి కదా, ఐ విల్ గెట్ ఏ గుడ్ జాబ్, ఇక్కడ జాబ్ వచ్చిద్ది అనుకున్నా. నేను మళ్ళీ కాల్ చేసి 3rd round అన్నారు, 4th round, 5th round, 6th round, 7 rounds జరిగింది ఇంటర్వ్యూ. నిజంగా దేవుని కృప. 2 కన్విన్స్ చేయగలనా లేదా అని అనుకున్న నేను 7 కన్విన్స్ చేయగలిగాను. 7 కన్విన్స్ చేసి ఆ గొప్ప ఉన్నతమైన పొజిషన్లో జాబ్ తెచ్చుకోవడానికి దేవుడు నాకు కృప చూపించారు. ఇందులో ఎక్కడ నాది ఏం లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, బట్ దేవుని ప్రణాళిక చాలా వేరేగా ఉంది నా లైఫ్లో. మనం కూడా చాలాసార్లు చాలా అనుకుంటాం, నేను ఇది అవ్వాలని, బట్ అవన్నీ మన లైఫ్లో మనం చేయలేనప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాం. బట్ దాని వెనక ఉన్న దేవుని ప్రణాళికను మనం గుర్తించం. నేను అదే డాక్టర్ అవ్వాలి అని అక్కడే నా కెరీర్ని ఆపేసుకొని డిగ్రీనో దేంట్లోనో జాయిన్ అయి ఉంటే ఎలా ఉండేదో. కానీ
ఈరోజు నేను ఈ సిచ్యుయేషన్లో ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి దేవుడు నాకు చాలా కృప చూపించారు. దేవుని చిత్త ప్రకారం ఎప్పుడైతే మనం ఒబీడియంట్ అయి వెళ్ళిపోతూ ఉంటామో ఆయన మార్గంలో, దేవుడు మనల్ని చాలా ఉన్నతమైన పొజిషన్స్కి తీసుకెళ్తాడు. ప్రాక్టికల్ టాక్ అన్నప్పుడు నేను మీకు అందరికీ షేర్ చేసుకోవడానికి ఒక చిన్న ఒక 4 పాయింట్స్ మీకు చెప్దామని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఆ 4 పాయింట్స్ ఏంటంటే, నేను ప్రాక్టీస్ చేసేది నా లైఫ్లో రెగ్యులర్గా నేను ప్రాక్టీస్ చేసేది, ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తా, పిల్లలు ఉన్నా కానీ నేను ఇప్పటికీ ప్రాక్టీస్ చేసేది ఏంటంటే, నేను ఒక జాబ్లో ఉన్నా కానీ దానికన్నా ఒక బెటర్ ఎయిమ్ని నేను ఎప్పుడు పెట్టుకుంటా. ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందని ఇక్కడితో నేను ప్రశాంతంగా ఉన్నాను, దానికన్నా బెటర్ ఎయిమ్. నేను 5 ఐస్ చెప్తా మీకు. ఎన్ని? 5 ఐస్. బెటర్ నేను ఇంప్లిమెంట్ చేసుకున్నట్టు మీరు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇట్ గివ్స్ ఎ బెస్ట్ రిజల్ట్స్. ఒకటి ఏంటంటే, ఐ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎయిమ్. ఏంటది? గ్రేట్ ఎయిమ్. అవును, నేను ఇంకా జాబ్ వచ్చింది, ఫైన్, కూల్, ఫ్యామిలీ అంతా నడుస్తుంది, నేను బాగున్నాను అనుకోకండి. దానికన్నా ఒక బెటర్ ఎయిమ్ని పెట్టుకోండి ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఐ విల్ అక్వైర్ నాలెడ్జ్ కంటిన్యూస్లీ. ఆ ఎయిమ్ని మనం పొందుకోవడానికి దానికి తగ్గట్టు నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోవాలి. మీరు మెడికల్ సైడ్ ఉంటే ఆ మెడికల్ సైడ్లో బెటర్ అడ్వాన్స్డ్ ఏమొచ్చినాయో మనల్ని మనం అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. బీటెక్ అయితే ఇంకా కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, చాలా వచ్చినాయి కదా మనకు తెలుసు, ఏఐ అని, రోబోటిక్స్ అని, ఇట్లా చాలా చాలా టెక్నాలజీస్, వాటిల్లో మనం మనల్ని అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. అలా పిల్లలైతే మేము నెక్స్ట్ ఐఐటీకి వెళ్ళాలా, బైపీకి వెళ్ళాలా, ఏంటి అవన్నీ చూసుకొని మనల్ని మనం అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. టైం ఉందని చెప్పి టైం వేస్ట్ చేసుకోకుండా మనం నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ ఏంటంటే నాలెడ్జ్ అక్వైర్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఐ విల్ డూ హార్డ్ వర్క్. ఏంటది? ఐ విల్ డూ హార్డ్ వర్క్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, పర్సూవర్స్. అంటే ఏంటంటే, పట్టుదలతో ఎంత సమయమైనా కష్టపడతాను. ఏంటి? పట్టుదలతో ఎంత సమయమైనా కష్టపడతాను అండ్ ఐ విల్ గెట్ సక్సీడెడ్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఐ విల్ డూ ప్రేయర్. ఇది చేయకుండా ఈ 4 మనకి ఉన్నా కానీ వేస్ట్. సో ఈ 5 ఐస్ నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాను, అలానే వెళ్తూ ఉంటాను. మీరు కూడా మీ లైఫ్లో ఈ 5 ఐస్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. మన చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు, చాలా ఫ్యాంటసీస్ ఉంటాయి, చాలా ఆపర్చునిటీస్, మనకి నెగిటివ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అవి చూసి అట్రాక్ట్ అవ్వకుండా మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు అవర్ ఫ్యామిలీస్. అవునా? మనం బ్లెస్ అయ్యి మనం మంచి పొజిషన్లో ఉంటే మన ఫ్యామిలీ అంతా బ్లెస్ అయ్యిద్ది. అవును కదా? మన పేరెంట్స్ ఎప్పుడు అనుకోరు కదా, నేను కూలి పని చేసుకుంటానని నా పిల్లలు కూడా కూలి పని చేసుకోవాలని అనుకోరు కదా. మరి మీరు అనుకుంటారా, నేను కూలి పని చేయాలి, నెక్స్ట్ వచ్చే నా జనరేషన్ పిల్లలు కూడా కూలి పని చేయాలని? కాదు కదా. మన పేరెంట్స్ అలా ఉంటే వాళ్ళ మీద ఒక స్టెప్ మనం ఎక్కువ ఉండాలి, మన మీద మన ఫ్యామిలీ, మన పిల్లలు ఎక్కువ ఉండాలి. మనం బ్లెస్సింగ్గా ఉంటే మన ఫ్యామిలీ ఎంత బ్లెస్ అయ్యింది. సో ఆ విధంగా మనం ఉండడానికి ట్రై చేద్దాం. దేవుడు నాకు హెల్ప్ చేసి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు, ఆ విధంగా దేవుడు మిమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తారు. ప్రేయర్ చేసుకుందాం. ఏదన్నా హెల్ప్ కావాలి అంటే దేవుని పాదాల చెంత మొరపెడదాం, ఆయన ఆలోచన చెప్తారు, ఆ ప్రకారం ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దేవునికి, పాస్ గారికి, రోహికి వందనాలు.